హాయ్, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈరోజు షార్ట్కట్ కీ గురించి నేర్చుకుందామండి. షార్ట్కట్ కీ అంటే ఏంటండి? తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేదాన్ని ఏమంటామండి? షార్ట్కట్ కీస్ అని అంటాము. ఓకేనా? తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసేదాన్ని షార్ట్కట్ కీ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. Windows+R అని అప్లై చేయండి, విన్వార్డ్ అని టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే అండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనం ఏదైనా కొంత డేటా టైప్ చేయాలండి. టైప్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఒక వర్క్ పేజ్ ఓపెన్ చేసామంటే ఫస్ట్ దాన్ని స్కేల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్కట్ కీ ఉపయోగించుకున్నప్పటికైనా లేదా ఓకేనా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు లైన్ ఇంపార్టెంట్. లైన్స్ అనేవి కరెక్ట్గా యాడ్ అవ్వాలంటే మనకి స్కేల్ అడ్జస్ట్మెంట్ అనేది చూస్తాము. ఎందుకంటే మనకి ఎక్కడికైతే డేటా కావాలనుకుంటున్నామో అక్కడ వరకు అప్లై చేయటానికి మనం ఈ విధంగా తీసుకోవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే అండి. ఇలా అప్లై చేశాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఓకే స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసేసాను. =rand ఓపెన్ బ్రాకెట్ యూజింగ్ పారాగ్రాఫ్ క్లోజింగ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టాను. కొంత డేటా వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇది ఒక ఫార్మేట్ డేటా అండి. ఓకేనా? ఒక ఫార్మేట్ డేటా. ఎందుకు ఇస్తామంటే ఫార్మేట్ డేటా అనేది నేను ప్రాక్టికల్గా షార్ట్కట్ కీస్ గురించి మీకు చెప్పాలనుకోండి, నేనేం చేయాలా? కొంత డేటా తీసుకోవాలా. కొంత డేటా తీసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. కానీ నేనేం చేస్తాను అంటే షార్ట్కట్ కీ సింపుల్గా =rand ఓపెన్ బ్రాకెట్ యూజింగ్ పారాగ్రాఫ్ క్లోజింగ్ బ్రాకెట్ ఎంటర్ యాడ్ చేయగానే కొంత డేటా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదేంటంటే ఒక అప్లికేషన్కి మనకు సపోర్టెడ్గా ఫ్యాకల్టీ వైజ్గా క్లాస్ వాళ్ళకి చెప్పాలి అంటే ప్రాక్టికల్ డేటా కావాలి. కాబట్టి ప్రాక్టికల్ డేటా ఫార్ములా ఏంటయ్యా అంటే ప్రాక్టికల్ డేటా ఫార్ములా ఏంటంటే =rand ఓపెన్ బ్రాకెట్ యూజింగ్ పారాగ్రాఫ్స్ క్లోజింగ్ బ్రాకెట్ ఎంటర్ క్లిక్ చేయగానే కొంత డేటా వస్తుంది. ఆ డేటా సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలండి? Ctrl+A అని అప్లై చేయాలి. ఆ యొక్క డేటా అనేది బోల్డ్గా అప్లై చేయాలంటే Ctrl+B అనేది అప్లై చేయాలి. ఓకే అండి. Ctrl+C అంటే చూడండి, మనం Ctrl+C కానీ X కానీ ఉపయోగించినప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత Ctrl+C కాపీ అప్లై చేయాలి. తర్వాత మనకి ఏ ప్లేస్లో అయితే కావాలో అక్కడ Ctrl+V అని అప్లై చేయాలి, పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనము ఆ డేటాకి కాపీ చేసినప్పుడు దాని రిజల్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే పేస్ట్ అప్లై చేసినప్పుడు తెలుస్తుంది. పేస్ట్కి షార్ట్కట్కి ఏంటండి? Ctrl+C. ఓకేనా? తర్వాత Ctrl+D. Ctrl+D అంటే ఏంటండి? ఫాంట్ స్టైల్. నేను ఈ డేటా మొత్తం టైప్ చేసేయండి. ఫాంట్ని నేను డిఫరెంట్ స్టైల్లో అప్లై చేయాలనుకుంటున్నాను. Ctrl+D అని అప్లై చేసేయండి. ఓకేనా? అప్లై చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే మనము ఆ ఫాంట్ ఏదైతే ఓకే అండి ఫాంట్ అనేది మనకి కావాల్సిన డిఫరెంట్ స్టైల్లో అప్లై చేసుకుంటాం. అంటే ఫాంట్ స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఉంది కదండి, ఇక్కడ బాడీ అని ఉంటుంది. మనం తీసుకున్న ఫాంట్ యొక్క బాడీ అనేది కావాల్సిన డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ యాడ్ అవుతాయి చూడండి. ఇలా మనకి కావాల్సిన మోడల్స్లో ఈ యొక్క ఫాంట్ని అప్లై చేయటం జరుగుతుంది. ఓకే అండి. ఓకేనా? అంటే ఇంకా మీకు ఏ మోడల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ మోడల్ అప్లై చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే అది ఆ ఫాంట్లోకి మారిపోతుంది. అవసరం లేదనుకోండి, మీరు ఏదైనా ఒక ప్రాసెస్ జరిపినప్పుడు బ్యాక్ రావాలంటే Ctrl+Z అని అప్లై చేయండి, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఫాంట్ స్టైల్. Ctrl+E అండి. Ctrl+E అంటే ఏంటండి? ఫాంట్ మిడిల్. మనం ఏదైనా ఒక ఫాంట్ టైప్ చేసినప్పుడు ఓకేనా, ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని Ctrl+E అని అప్లై చేస్తే ఫాంట్ మిడిల్కి అప్లై అవుతుంది. ఓకే అండి. ఫాంట్ అనేది మిడిల్కి అప్లై అవ్వాలంటే షార్ట్కట్ కీ ఏంటండి? Ctrl+E అని అప్లై చేస్తే ఫాంట్ మిడిల్కి అనేది అప్లై అవుతుంది. ఓకే అండి. తర్వాత Ctrl+F అండి. Ctrl+F అంటే ఏంటండి? ఫైండ్ సెర్చ్ యువర్ కంప్యూటర్. ఓకేనా? ఫైండ్ సెర్చ్ యువర్ డేటా ఇన్ఫర్మేషన్. ఓకేనండి. ఫైండ్ అంటే ఏంటంటే ఫైండ్ సెర్చ్ కంప్యూటర్
ఫైన్ సెర్చ్ అంటే డేటా ఇన్ఫర్మేషన్. నేను డేటాలో నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా, ఇక్కడ లేలా డాక్యుమెంట్ అని కొడదాం అనుకుంటున్నా. ఓకేనా, దీనిలో లేలా డాక్యుమెంట్ ఎక్కడుందయ్యా అని చూడాలంటే కంట్రోల్ ఎఫ్ అని అప్లై చేసి ఇక్కడ లీలా, ఓకే అండి, స్పేస్ ఇచ్చి DOCUMENT డాక్యుమెంట్ అని టైప్ చేసి ఫైన్ టెక్స్ట్ అని కొట్టగానే మనకి కావాల్సిన ఫాంట్ అనేది అక్కడ సెలెక్ట్ అనేది అవుతుంది. ఓకే అండి, తర్వాత కంట్రోల్ ఎఫ్ తర్వాత ఏంటంటే కంట్రోల్ G, కంట్రోల్ A సెలెక్టెడ్, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. ఎందుకంటే నేను కొంత నెంబర్ ఆఫ్ పేజెస్ తీసుకోవాలన్నప్పుడు మనం డేటా టైప్ చేస్తామండి, టైప్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి కాపీ పేస్ట్ అప్లై చేస్తున్నాను. అది మీరు అనుకోండి డేటా అనేది టైప్ చేస్తారు. ఇప్పుడు నేను టోటల్ 9 పేజెస్ టైప్ చేసానండి, 17 పేజెస్ టైప్ చేశాను. ఇప్పుడు నేను పేజీ నెంబర్ 1 కావాలనుకుంటున్నా, కంట్రోల్ G అని టైప్ చేసి 1 అని అప్లై చేసి ఎంటర్ క్లిక్ చేయగానే ఆ యొక్క పేజీకి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే అండి, తర్వాత కంట్రోల్ H. కంట్రోల్ H అంటే ఏంటంటే కంట్రోల్ H అంటే ఏంటంటే రీప్లేస్. మనము లీలా కృష్ణ, ఓకే అండి, నా నేమ్ అప్లై చేసుకున్నాను. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే దాని యొక్క షార్ట్కట్కి ఏంటండి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్. ఒకటి గుర్తుంచుకోండి, షార్ట్కట్ మనం ఉపయోగించేటప్పుడు ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచండి అన్న అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ చేస్తే ఫాంట్ సైజ్ పెరుగుద్ది. డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ ఉపయోగిస్తే ఫాంట్ సైజ్ అనేది తగ్గుద్ది. అలా కాకుండా మనం టైప్ చేసిన ఫాంట్ అనేది మొత్తం టోటల్ క్యాపిటల్ లెటర్స్ రావాలనుకోండి, షిఫ్ట్ ప్లస్ F3 అప్లై చేయండి. ఓకే అండి, షిఫ్ట్ ప్లస్ F3 చూడండి మొత్తం క్యాపిటల్గా మారిపోతుంది. స్మాల్గా కావాలంటే మళ్ళీ అదే షిఫ్ట్ పెట్టుకొని F3 అప్లై చేస్తే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మిగతా స్మాల్ వస్తుంది. అలా కాకుండా మొత్తం మళ్ళీ అంటే నెంబర్ ఆఫ్ 3 పద్ధతిలో ఉపయోగిస్తామండి. మొత్తం స్మాల్ లెటర్స్ కానీ మొత్తం క్యాపిటల్ లెటర్స్ కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయి ఉండి మిగతా స్మాల్ లెటర్ ఉపయోగించాలంటే దాని యొక్క షార్ట్కట్కి ఏంటయ్యా అంటే షిఫ్ట్ ప్లస్ F3 అని అప్లై చేసినట్టయితే మనకి ఈ విధంగా ఫార్మేట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే అండి, అదేంటి కంట్రోల్ H అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ H గురించి చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ H అని అప్లై చేశానండి. ఓకేనా, ఇక్కడ చూడండి 5 minutes ఇలా టైప్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ H అన్నాను. ఇక్కడ లీలా కృష్ణ ఫైండ్ వాట్ అంటే వెతుకుతున్న పదం ఏంటి, లీలా కృష్ణ అని టైప్ చేశాను. రీప్లేస్ ఏంటి, రాధా, ఓకే అండి, కృష్ణ, రాధాకృష్ణ అని టైప్ చేశాను. రీప్లేస్ ఆర్ అన్నాం అనుకోండి, మనకి ఆ ఫాంట్ అనేది ఏమవుద్దంటే రీప్లేస్ అనేది అవుతుంది. ఓకే అండి, చూడండి రీప్లేస్ అయింది కదా. కంట్రోల్ H అంటే రీప్లేస్, కంట్రోల్ I అంటే ఇటాలిక్. చూడండి కర్సర్ ఎలా ఉంది ఇప్పుడు మనకి అబ్జర్వ్మెంట్ చేయండి, స్ట్రైట్గా ఉన్నది. ఈ ఫాంట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ I అనండి. ఇప్పుడు చూడండి కర్సర్ అనేది కొద్దిగా క్రాస్గా బెండ్ అనేది అయ్యింది. ఇది బెండ్ అవ్వాలంటే దాని యొక్క షార్ట్కట్కి ఏంటండి కంట్రోల్ I అన్నమాట. తర్వాత కంట్రోల్ ప్లస్ I, తర్వాత J అండి. J అంటే ఏంటండి జస్టిఫై అంటాం. జస్టిఫై అంటే చూడండి జస్టిఫై అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ టైప్ చేసినప్పుడు వాటి లైన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్గా అప్లై అవ్వాలంటే దాని యొక్క షార్ట్కట్కి ఏంటండి కంట్రోల్ ప్లస్ J. చూడండి లైన్స్ ఈక్వల్గా అప్లై అయిందా లేదా. ఇందాక మనకి ఇలా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్గా వస్తాయి. డిఫరెంట్గా వచ్చినప్పుడు లైన్స్ అనేది ఈక్వల్గా అప్లై అవ్వాలంటే దాని యొక్క షార్ట్కట్కి ఏంటయ్యా అంటే కంట్రోల్ ప్లస్ J, జస్టిఫై అని అంటాము. ఓకే అండి, తర్వాత ఏంటండి కంట్రోల్ ప్లస్ K. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనము హైపర్ లింక్ చేస్తామండి. హైపర్ లింక్ అంటే ఏంటంటే ఒక న్యూ డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ సేవింగ్ ఫైల్స్ అటాచ్మెంట్ యూస్ హైపర్ లింక్. ఓకే అండి, ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ డాక్యుమెంట్లోకి నెంబర్ ఆఫ్ సేవింగ్ ఫైల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సేవింగ్ ఫైల్స్ ఉంటాయండి. ఈ సేవింగ్ ఫైల్స్ మొత్తాన్ని కలిపి ఒకే పేజీలో లింక్ చేసేదానినే హైపర్ లింక్ అని అంటాము.
మీకు డౌట్ వస్తుంది, ఖచ్చితంగా డౌట్ రావాలి. ఎందుకంటే సార్ హైపర్ లింక్ అన్నారు, ఆ డాక్యుమెంట్ నేను లింక్ చేస్తాను. లింక్ చేసినప్పుడు ఆ లింక్ మనకి ఆ లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్, డేటా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది సార్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్రోల్ కేని కొట్టామండి, గుర్తుంచుకోండి. కంట్రోల్ కేని అప్లై చేసినప్పుడు ఓకేనా, ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నాయో చూద్దాము. సేవింగ్ ఫైల్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కొన్ని సేవింగ్ ఫైల్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా కంప్యూటర్ నోట్బుక్ ఉందండి, తీసుకున్నాను. దీన్ని ఓకేని అప్లై చేశాను. ఎట్లా లింక్ అనే యాడ్ అవుద్దండి. ఈ లింక్ని ఓపెన్ చేయాలనుకోండి, దీనిపైన మౌస్ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ హైపర్ లింక్ అనండి. ఎస్, డేటా ఇన్ఫర్మేషన్ కావాలా అంటుంది, ఎస్ అని అప్లై చేయండి. మనకి ఈ విధంగా డేటా అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే హైపర్ లింక్ అంటామండి. హైపర్ లింక్ అంటే ఏమిటయ్యా అని ఎవరైనా అడిగినట్లయితే, హైపర్ లింక్ అంటే మనకి సేవ్ చేసిన ఫైల్స్ మొత్తాన్ని కలిపి ఒకే వర్క్ పేజీలో లింక్ చేసేదాన్ని హైపర్ లింక్ అంటాము. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు, సార్ నేను యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను, మీకు లింక్ పంపిస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మన యొక్క వీడియోస్ చూడండి సార్ అంటారు. ఆ లింక్ అంటే ఏంటండి, మీరు క్రియేట్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఈ వీడియో మొత్తం సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను లీలా M9 అండి అంటాను, యూట్యూబ్లో అప్లై చేయండి అంట, అదేంది ఒక వెబ్సైట్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనము ఓకే అండి దానిని హైపర్ లింక్ అని అంటాము. ఓకే అండి. తర్వాత ఏంటండి కంట్రోల్ ఎల్ అంటే ఏంటండి, ఇప్పుడు మనం ఏదైనా పొరపాటున రైట్ సైడ్ టైప్ చేసినప్పుడు ఆ యొక్క డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టు అని రాస్తాం. ఫ్రమ్ అనేది ఏంటి, టు అనేది అప్లై చేసేటప్పుడు వాళ్ళ అడ్రస్ ఎక్కడైతే టైప్ చేయాలో కంట్రోల్ ఎల్ అని అప్లై చేస్తే లెఫ్ట్కి వచ్చేస్తుంది. అవసరం లేదు, డే టు టైం అప్లై చేయాలనుకుంటున్నాం, కంట్రోల్ ఆర్ అని అప్లై చేస్తాం. లేదు, ఒక హెడ్డింగ్ పాయింట్ అప్లై చేయాలనుకుంటున్నాం, కంట్రోల్ ఈ అనేది అప్లై చేస్తాము. కంట్రోల్ ఎల్ అంటే ఏంటండి, ఫాంట్ లెఫ్ట్ సైడ్ చేంజ్. ఓకేనా, అలాగే కంట్రోల్ ఎం అంటే ఏంటండి, హారిజాంటల్ టు వర్టికల్ చేంజ్. కంట్రోల్ ఎం అని అప్లై చేయండి. అంటే మనం టైప్ చేసింది మనకి ఒక హారిజాంటల్లోకి నుంచి వర్టికల్లోకి అప్లై అవ్వాలంటే ఈ విధంగా అప్లై అవుద్దండి. ఓకేనా, దాన్ని మీకు డౌట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు, ఈ విధంగా మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ క్యూ అని అనుకోండి, డైరెక్ట్గా హారిజాంటల్ టు వర్టికల్కి చేంజ్ అవుతుంది. ఓకేనా, కంట్రోల్ ఎం అంటే హారిజాంటల్ టు వర్టికల్ చేంజ్ ఫాంట్ వర్డ్. ఓకేనా, ఇవి మనం టైప్ చేసినవి వాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాంట్ కానీ వాటిని ఏం చేస్తామండి, ఆ వర్టికల్కి చేంజ్ చేస్తాం. ఆ వర్టికల్ మళ్ళీ హారిజాంటల్ చేంజ్ చేయడానికి కంట్రోల్ క్యూ అనేది అప్లై చేస్తాం. ఎం అంటే గుర్తుంచుకోండి, కంట్రోల్ ఎం అంటే హారిజాంటల్ టు వర్టికల్కి చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంట్రోల్ ఎన్ అంటే ఏంటండి, న్యూ డాక్యుమెంట్. ఒకటి గుర్తుంచుకోవాలండి, మనం వర్క్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ న్యూ వర్క్ పేజెస్ తీసుకుంటే వాటిని డైరెక్ట్గా డిలీట్ చేయాలంటే దాని యొక్క షార్ట్కట్ కీ ఏంటండి, కంట్రోల్ W అని ఉపయోగిస్తే ప్రజెంట్ యూజింగ్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ వర్క్ షీట్ క్లోజెస్ యూజ్ కంట్రోల్ W అనమాట. యాడింగ్ కంట్రోల్ ఎన్ అని అప్లై చేస్తేనో కొత్త వర్క్ పేజెస్ వస్తాయి. కంట్రోల్ W అంటే మనం ఏవైతే కొత్త పేజెస్ తీసుకున్నామో ఆ పేజెస్ క్లోజ్ అవుతాయి, అది గుర్తుంచుకోండి. ఓకేనా, తర్వాత కంట్రోల్ ఓ అంటే ఏంటండి, బిఫోర్ సేవింగ్ ఫైల్స్ ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ అప్లికేషన్లో కానీ, వార్డ్ అప్లికేషన్లో కానీ, పవర్ పాయింట్ అప్లికేషన్లో కానీ, లేకపోతే ఒక ఫోటోషాప్ కానీ, ఒక పేజీ మేకర్ కానీ, ఏదైనా ప్రజెంట్ వర్కింగ్ అప్లికేషన్స్, ప్రజెంట్ యూజింగ్ అప్లికేషన్స్ క్లోజ్. ఓకే అండి, ప్రజెంట్ యూజింగ్ అప్లికేషన్స్ క్లోజ్. ఓకేనండి, ఓకే అండి. ఇప్పుడు కంట్రోల్ క్యూ అంటే హారిజాంటల్ టు వర్టికల్ టు హారిజాంటల్ చేంజ్. ఆర్ అంటే ఏంటండి, ఫాంట్ రైట్ సైడ్ చేంజ్. చూడండి, ఏదైనా టైప్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆర్ అన్నాం అనుకోండి, రైట్కి వచ్చేస్తుంది. కంట్రోల్ ఎల్ అంటేనో లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఆర్ అంటే రైట్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనము కంట్రోల్ ఎస్ అంటే ఏంటండి, సేవింగ్ ఫైల్. అంటే ప్రజెంట్ వర్కింగ్ అప్లికేషన్ సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ అండి. సేవింగ్ ఫైల్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ అండి. న్యూ వర్క్ పేజీ కావాలంటే కంట్రోల్ ఎన్ అండి. ఓకేనా, తర్వాత ఏంటండి, టీ అంటే ఏంటండి, న్యూ ట్యాబ్ అంటే మనం ఒక
ఓకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. గూగుల్ క్రోమ్ వాడుతున్నాను, ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి అంటారు. కంట్రోల్ టీ అని అప్లై చేస్తే న్యూ ట్యాబ్ అనేది వస్తుంది. ఓకే అండి, కంట్రోల్ టీ అని అప్లై చేయండి, న్యూ ట్యాబ్ అనేది ఇలా అప్లై అవుతుంది. ఓకే అండి, కంట్రోల్ యూ అంటే అండర్లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏదైనా కొంత డేటాను టైప్ చేసినప్పుడు ఓకేనా, ఈ ఫాంట్ని ఇంక్రీజ్ చేయాలంటే గుర్తుంచుకోండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, కంట్రోల్ యూ అండర్లైన్. అండర్లైన్ అయింది సార్, ఒక డబుల్ అండర్లైన్ కాకుండా నేను సింగిల్ కాకుండా డబుల్ అప్లై చేయాలనుకుంటున్నా అంటారు. కంట్రోల్ షిఫ్ట్ డి అప్లై చేయండి, డబుల్ అండర్లైన్ అవుతుంది. ఓకేనా, ఇలా టైప్ చేసేయండి. ఈ టైప్ చేసిందా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, లీలా చూడండి డబుల్ అవుతుంది కదా, దాని షార్ట్ కట్కి ఏంటండి కంట్రోల్ షిఫ్ట్ డి. కంట్రోల్ షిఫ్ట్ డి అప్లై చేసినదైతే డబుల్ అండర్లైన్ అనేది అవుతుంది. అసలు ఫస్ట్ సింగిల్ అండర్లైన్కి ఏంటండి కంట్రోల్ యూ. కొంతమంది అడుగుతారు సింగిల్ అండర్లైన్ చేయాలంటే ఉపయోగించవలసిన షార్ట్ కట్కి ఏంటయ్యా అంటే కంట్రోల్ ప్లస్ యూ అని చెప్తాము. అదే డబుల్ అండర్లైన్ చేయాలంటే ఉపయోగించాల్సిన షార్ట్ కట్కి ఏందయ్యా అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ డబుల్ అండర్లైన్. డబుల్ అండర్లైన్, అండర్లైన్ అనేది అప్లై అవుతుంది. కంట్రోల్ యూ అయిపోయిందండి. కంట్రోల్ వి అంటే పేస్ట్. ఇందాక చెప్పాను, మనం పేస్ట్ అనే ఆప్షన్ ఉపయోగిస్తున్నామంటే దాని ముందు బిఫోర్ ఏం చేయాలా, సెలెక్ట్ డేటా, కంట్రోల్ సి కాపీ డేటా, కంట్రోల్ వి డైరెక్ట్ పేస్ట్ అప్లై. ఓకే అండి, డబ్ల్యూ ఇందాక చెప్పాను, న్యూ వర్క్ పేజీకి కంట్రోల్ ఎన్ అండి, న్యూ వర్క్ పేజీకి కంట్రోల్ ప్లస్ ఎన్. ఈ యొక్క న్యూ వర్క్ పేజెస్ క్లోజ్ అవ్వాలంటే కంట్రోల్ క్యూ, కంట్రోల్ డబ్ల్యూ అండి. ఓకేనా, కంట్రోల్ డబ్ల్యూ అంటేను న్యూ వర్క్ ప్లేస్ క్లోజెస్, కంట్రోల్ ఓ అంటే సేవింగ్ ఫైల్స్ ఓపెన్. ఓకేనా, కంట్రోల్ ఎస్ అంటే సేవింగ్ ఫైల్, కంట్రోల్ పి అంటే ప్రింట్. ఓకేనా, కంట్రోల్ F2 అంటే ఏంటండి ప్రింట్ రివ్యూ. ఓకేనండి, గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. కంట్రోల్ ప్లస్ F2, కంట్రోల్ ప్లస్ ఓకేనా, కంట్రోల్ ప్లస్ F2 ఏదైనా ఉపయోగిస్తారయ్యా అంటారు. కంట్రోల్ ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ ప్రివ్యూ. ఓకేనా, ప్రింట్ ఇవ్వాలంటే కంట్రోల్ ప్లస్ పి. ప్రింట్కి ప్రింట్ ప్రివ్యూకి డిఫరెంట్ ఏంటయ్యా అని ఎవరైనా అడిగితే, మనం ఏదైనా ఒక పేజీ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఆ పేపర్ సైజ్ ఎంత, ఆ పేపర్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఆ పేపర్ని లేగల్లో కావాలా, A4లో కావాలా, A3లో కావాలా, A5లో కావాలా అని తెలుసుకొని వాళ్ళ పేపర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న అయ్యిందా లేదా రిజల్ట్ అనేది ప్రింట్ ప్రివ్యూలో చూడటానికి ఈజీగా ఉంటుంది. ఇది కంట్రోల్ పి అనమాట. ఓకే అండి, ఓకేనా. కంట్రోల్ ప్లస్ F2 అంటే ప్రింట్ ప్రివ్యూ, కంట్రోల్ పి అంటే ప్రింట్. ఓకేనా, తర్వాత కంట్రోల్ ఎక్స్ అంటే ఏంటండి కట్ అంటే ఏంది, మనకి ఏదైనా ఒక ఫాంట్ టైప్ చేసి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ కట్ చేస్తే మనకి ఏ ప్లేస్ అయితే కావాలంటే నాకు అప్లై చేస్తే ఒక ప్లేస్లో ఉన్న డేటా తొలగించబడి యథాస్థితిగా అదే డేటాను మరొక ప్రదేశంలో యాడ్ చేసేదాన్ని కట్ అని అంటాము. కట్ కాపీ డిఫరెంట్ ఏంటయ్యా అంటారు. కాపీ అనగా మనకి కావాల్సిన డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాను యథాస్థితిగా మరొక ప్రదేశంలో అదే ఫాంట్ని కానీ అదే వర్డ్స్ కానీ అదే డేటా కానీ అప్లై అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఏంటి కట్ చేసుకొని కంట్రోల్ వి కొడితే పేస్ట్ అనేది అవుతుంది. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోవాలండి. కంట్రోల్ సి అంటే ఏంటయ్యా అంటారు కాపీ. మనకు కావాల్సిన డేటాను యథాస్థితిగా అదే డేటా మనరా ఓపెన్ అవ్వాలంటే కంట్రోల్ సి అంటాము, దాన్నే కాపీ అంటాము. కంట్రోల్ ఎక్స్ అంటే మనం ఏదైనా డేటాను తీసుకున్నప్పుడు ఆ డేటాను ఆ ప్రదేశం నుంచి పూర్తిగా తొలగించబడి మరొక ప్రదేశంలో యాడ్ చేసేదాన్ని కాపీ అని అంటాము. ఈ యొక్క కట్ కాపీ ప్రాసెస్ రిజల్ట్ దేని ద్వారా తెలుస్తుందయ్యా అంటే కంట్రోల్ వి అంటాము. చూడండి, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు హెడ్డింగ్ అప్లై చేయాలంటే ఓకేనా, హెడ్డింగ్ అప్లై చేయాలంటే ఏం చేస్తాం, ఓకేనా, ఏదైనా ఫాంట్ టైప్ చేసి కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్గా వస్తుంది, కంట్రోల్ ఈ అంటే మిడిల్కి వస్తుంది, కంట్రోల్ యూ అంటే అండర్లైన్ అవుతుంది, కంట్రోల్ బి అంటే బోల్డ్గా మారిపోతుంది, కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్లోకి చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే మౌస్ ఆపరేట్ లేకుండా డైరెక్ట్ మనం
వర్క్ చేస్తాం అనమాట. కంట్రోల్ వై అంటే రీడ్. చూడండి, కంట్రోల్ జెడ్ అంటేనేమో చేసిన వర్క్ బ్యాక్ రావడానికి కంట్రోల్ జెడ్ వాడతాం. రీడో అంటే అంతకుముందు చేసిన డేటా చూడటానికి రీడోని అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ వై అనండి, రీడో. చూడండి, నేను అంతకుముందు రిపీట్ పేస్ట్ కానీ లేకపోతే అంతకుముందు సేవ్ చేసిన డేటా అనేది ఈ విధంగా అప్లై అవుతుంది. కంట్రోల్ జెడ్ అంటే అండో. ఈ విధంగా షార్ట్ కట్ కీస్ అనేవి నేర్చుకుంటాము. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే, ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ Windows+R అని అప్లై చేసి మనకు కావాల్సిన అప్లికేషన్ మెయిన్ టైప్ చేసి ప్రోగ్రాంలో Windows+R అప్లై చేస్తే రన్ ప్రోగ్రామ్ వస్తుందండి. ఈ రన్ ప్రోగ్రాంలో మనకి కావాల్సిన అప్లికేషన్ పేరు టైప్ చేసి, చూడండి, డాక్యుమెంట్ వైజ్ వస్తే విన్వార్డ్ టైప్ చేస్తాం, ఎక్సెల్ టైప్ వస్తేనో ఎక్సెల్ అని టైప్ చేస్తాం, పవర్ పాయింట్ అయితే పవర్ పాయింట్, పెయింట్ అనుకోండి MS పెయింట్ అని టైప్ చేసుకొని ఈ విధంగా మనము ఓకేనా వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, మొత్తం మనం జాగ్రత్తగా నేర్చుకొని టాలెంటెడ్గా నేర్చుకొని ఒక వర్క్ చేయటానికి ఫ్యూచర్లో గుర్తుంచుకోండి, మనకి వర్క్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళ ఆపరేటర్లనే తీసుకుంటారండి. అంతేగాని మనం ఎక్కువ టైంలో తక్కువ వర్క్ చేసామనుకోండి, నాన్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే మీరు ఎంప్లాయ్మెంట్కి యూజ్ అవ్వరు, అంటే తాత్కాలికంగా వాళ్ళని డేటా ఎంట్రీ పర్పస్గా ఉపయోగించుకుంటారు. డేటా ఎంట్రీ పర్పస్ అంటే ఏంటండి, టైప్ చేసేవాళ్ళు. టైప్ చేయాలంటే పర్ మినిట్ ఇంత డేటా టైప్ చేయాలి అంటారు. ఓకేనా, షార్ట్ కట్ కీ తెలిసిందనుకోండి, ఆ టైపింగ్ని బట్టి ఆ షార్ట్ కట్ కీని బట్టి మనం వర్క్ అనేది స్పీడ్గా చేయటానికి పాసిబుల్ అవుతుంది. ఈ విధంగా మనము షార్ట్ కట్ కీ నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. మొత్తం టోటల్ 250 వరకు ఉంటుంది. ఈరోజు నేను 26 చెప్పాను. ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ అనేవి ఈ వీడియోస్ అనేది ఎక్కువ 4-5 పడతాయండి. ఒక్కొక్క వీడియోకి 20 వేసుకోండి, 20 × 10 వీడియోస్ దాకా పడుతుంది షార్ట్ కట్ కీస్. ఎప్పుడైతే మనము ఇవి నేర్చుకుంటామో అవి మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. సార్ తప్పనిసరిగా ఈ వీడియో మొత్తం పూర్తి వరకు చూసి మీరేం చేయాలంటే దయచేసి లైక్ చేయండి, ఓకే అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్టెడ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్.